థర్డ్ ఐ యాక్టివేషన్, గాంధారి విద్య ద్వారా థర్డ్ ఐ యాక్టివేషన్ అన్న దాని గురించి మనతో పాటు షేర్ చేసుకోవడానికి డాక్టర్ దిలీప్ గారు అలాగే రోహిత గారు ఉన్నారు. ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లతో వాళ్ళ ఆహ్వానం చేసుకుందాం. డాక్టర్ దిలీప్ గారికి, రోహిత గారికి గట్టిగా చప్పట్లు తడదాం. నమస్కారం. పిరమిడ్ ధ్యాన మందిరం వచ్చిన వాళ్ళందరికీ కూడా సాయంత్రం అందరు చలితో వెచ్చగా ఉన్నారా చలిగా ఉన్నారా తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాతావరణం అయితే మాత్రం వెచ్చగానే ఉంది. అందరూ అంటే మెడిటేషన్ చేస్తూ వాళ్ళ ఇప్పుడు కాదర్వల్ గారు చెప్పినట్టు హెల్త్ గురించి చాలా చెప్పారు. నేను కూడా రెండు ముక్కలు మాట్లాడదాం అనుకున్నా. సార్ నాకు అవకాశం ఇవ్వలేనట్టున్నాడు. ఓకే, అయితే ధ్యానంలో పిరమిడ్ ధ్యానం ద్వారా ఏమవుతుంది, మన సబ్కాన్షియస్ ఎంత పవర్ ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మన మైండ్ పవరు మన సబ్కాన్షియస్ పవరు ఎంత తేడా ఉందనేది ఇప్పుడు ఒక చిన్న పాప ద్వారా చూడండి మీరు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి థర్డ్ ఐ అనేది ఉంది. థర్డ్ ఐ, మూడవ కన్ను ఉందని నమ్ముతున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్నారా? మూడవ కన్ను అనేది ఉందా? అందరికీ రెండే కదా కనిపిస్తుంది. మాత్రము నా దగ్గరికి రీసెంట్గా, నేను డాక్టర్ అండి, రీసెంట్గా ఒక పేషెంట్గా ఒక ఆప్థమాలజిస్ట్ అంటే కంటి డాక్టర్ వచ్చారు నా దగ్గరికి. ఆయన సిలబస్లో ఎక్కడ కూడా థర్డ్ ఐ అనే పదమే లేదని చెప్పేసి అన్నారు. సిలబస్లో ఆయన చదివిన ఎంబీబీఎస్ చదువులో ఎక్కడ కూడా థర్డ్ ఐ అనే పదం లేదు సార్, అలాంటి ఒక విజన్ అనేది కూడా లేదు. మాకు నేర్పించింది ఈ రెండు కళ్ళ ద్వారా మాత్రమే చూడగలం, పని చేయగలం, ఏదైనా చూసి చేయగలం అని చెప్పేసి పని చేయొచ్చు అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు పాప ఇంట్లోనే ఉంది. నేను సరే సార్ అని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ సార్కే, మీ సిలబస్లో ఆప్థమాలజిస్ట్ అంటే కంటి డాక్టర్కి సంబంధించిన అద్దాలు పెట్టుకొని మనం ఇన్ని చూస్తున్నాం కదా, చూడకుండా ఏమన్నా చెప్పగలమా? మనం కళ్ళకు గంతలు కట్టుకొని ఇంకా ఏమైనా చూడగలమా? అంటే ధ్యానం ద్వారా థర్డ్ ఐని ఓపెన్ చేయొచ్చు అనేది మన పురాణాలలో గాంధారి విద్యాన్ని వింటూనే వస్తున్నాం మనం. అయితే ఈశ్వరునికి మాత్రమే ఉన్న ఒక థర్డ్ ఐ మనకు లేదా అన్న ఒక క్వశ్చన్ నాకు 7 ఏళ్ల వయసులో వచ్చింది. నా 7 ఏళ్ల వయసులో నుంచి నేను చేసిన సాధన కానివ్వండి, మా నాన్నగారు ఇచ్చిన నా ఆశీర్వాదం వల్ల, మా నాన్నగారు నాకు గురువు గారు, ఆ గురువు అంటే మా నాన్న నుంచి నేను నేర్చుకున్న కొన్ని విద్యలు చాలా వరకు నాకు నా లైఫ్లో, నా కెరియర్లో చాలా ఉపయోగపడ్డాయి. అది వైద్యం అయితేనూ సరే, ఈ గాంధారి విద్య యొక్క టెక్నిక్స్ అయితేనూ సరే, నాడి విద్య, నాడి పట్టుకొని మనసులో ఉన్న భావాలను వాళ్ళ ఎమోషన్స్ని కూడా చూసి వైద్యం చేయొచ్చు అనేది మా నాన్న నేర్పించాడు నాకు. మా నాన్న ఇక్కడ నా పేషెంట్స్ ఉన్నారు చాలామంది, నాకు ఇక్కడ వచ్చేటప్పుడు చెప్పారు, సార్ నేను అక్కడికి వెళ్తున్నా సార్ అని చెప్పేసి కొంతమంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి నాకు మెసేజ్ పెట్టారు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరికీ నాడి విద్య మాత్రమే, నాడి చూసి మాత్రమే వైద్యం చేయగలుగుతా నేను. నాడి చూసి మనసులో ఎలాంటి బాధలు ఉన్నాయి అంటే, కొంతమందికి ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే, కొంతమందికి బాధ దుఃఖం ఉంటుంది, కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి ఇరిటేషన్ కోపం ఉంటుంది, కొంతమందికి ఈగో ఇలాంటివి ఉంటాయి, కొంతమందికి సాడ్గా ఉంటారు. ఇవన్నిటికీ మన ఇంటర్నల్ ఆర్గన్స్ అనేటివి కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎమోషన్స్ అంతా కూడా నాడి ద్వారానే కనుక్కొని ఈ నాడి ద్వారా మాత్రమే వైద్యం చేస్తాను అనమాట. కాబట్టి ఇలాంటి నాడీ వైద్యాన్ని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను చాలామందిని పేషెంట్స్ చూడడం జరుగుతుంది. నా వీడియోస్ కూడా చాలా ఉంటాయి. ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం అని చెప్పేసి కొన్ని ఉన్నాయి, వీడియోస్ ఉంటాయి, చూడండి. అయితే నాకు అంటే నాడి పట్టుకొని ఎలా చూస్తాం సార్, డిసీజ్ ఏముందని ఎలా చెప్తాం? చాలామంది తెలియని విద్య ఇది. అయితే రూట్ కాస్లో నేను చేసిన సాధన ఏంటి అని అంటే, నాడి ద్వారా మనోవ్యాధి, ఈ మనోవ్యాధికి హాస్పిటల్స్ లేవు, మనోవ్యాధికి డిసీజెస్, ఈ మనోవ్యాధి అనేదానికి ఇలాంటి డిసీజెస్కి అనేటి వైద్యం అనేది లేదు. కానీ రూట్ కాస్లో ఉన్నది మనోవ్యాధికి మాత్రమే. చూడండి, పిల్లలకు మనం ఇచ్చే ప్రేమ చాలా అద్భుతమైంది. ఒక తల్లికి ఒక బిడ్డకు ఉన్న ప్రేమని
అంటే తన లోపల ఏం కావాలి, ఎలాంటి బాధలు ఉంటాయని చూసి మాత్రమే చెప్తున్నారు. కాబట్టి అలాంటి చాలా కమ్యూనికేషన్స్లు ఉంటే చాలు, ఎలాంటి డిసీజ్ అయినా తగ్గించుకోవచ్చు. మనం పిల్లలు కింద పడుతుంటారు, ఉమ్ము తీసేసి రాస్తుంటాం, తగ్గిపోతుంది లేదంటుంది. ఇది కూడా ఒకలాంటి ట్రీట్మెంట్ లాగానే పనిచేస్తుంది. సరే, అయితే ఈ గాంధారి విద్యని గొప్పతనం ఎలా అనేది నేను చిన్న కుటుంబం నేర్చుకోవడం వల్ల నా పిల్లలకు నేర్పించడం చాలా ఈజీ అయింది. కాబట్టి అలాంటి నా కూతురు గాంధారి విద్య అంటే చాలా యూట్యూబ్లో చాలా ఉన్నాయి తన వీడియోలు కూడా. ఈ థర్డ్ ఐ అనేది ఉందా లేదా, ఎలా ఉంటుంది, ఉంటే నిజంగా కళ్ళు మూసుకొని ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఏం లేదు, ఎవరెవరు ఏ డ్రెస్ చేసుకున్నారు, ఏం లేదని చూడగలుగుతామా లేదా, ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. చాలా ఈజీగా చూద్దాం అది. అంటే తను ఇంకా ఇప్పుడు 10th క్లాస్, జస్ట్ క్యాథన్ రోహిత జస్ట్ 10th క్లాస్ అండి. కానీ తన వయసు, నా వయసు ఉన్నప్పుడు నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో తాను కూడా 7th అంటే 7 సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. తన ప్రదర్శనలు చాలా అద్భుతంగా ఉన్నాయి, కొన్ని యూట్యూబ్లో కూడా చాలా చూడొచ్చు. క్యాథన్ రోహిత్ అని కొడితే వస్తాయి. కానీ తన లైఫ్లో ఇది అందరికీ నేర్పించడం సాధ్యమా అంటే ఈ గాంధారి విద్యని, థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెడిటేషన్స్ కదా, అందరూ నేర్చుకోవచ్చా? చాలా చిన్న టెక్నిక్స్తో మాత్రమే నేర్చుకోవచ్చు. మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు. ఇక్కడ 3వ కంటితో చూడాలంటే మనం చేసే మెడిటేషన్ సరిపోతుంది. దాంట్లో పత్రిజీ గారి ఇచ్చే మెసేజు శ్వాస మీద ధ్యాస చూడండి. ఏ సాధన చేసిన వాళ్ళైనా సరే ఫస్ట్ శ్వాస మీద ధ్యాస. దీనికి నేను ఎవ్రీ ఇయర్ హిమాలయ వెళ్తా. అయితే ఒకసారి ఏమైందంటే హిమాలయాలో బాగా మావతార్ బాబాజీ కేవ్స్కి వెళ్తా ఎవ్రీ ఇయర్ నేను. అయితే ఒకసారి వెళ్ళిన తర్వాత చాలా చలి, -2 డిగ్రీ ఉంది. ఏంటి నాకు ఈ చలి తట్టుకోలేకపోతున్నా ఎలా అని చెప్పేసి నా మైండ్కి నాకే ఒక క్వశ్చన్ అనమాట. ఈ చలిని తట్టుకునే శక్తి కావాలి దేవుడా అని చెప్పేసి జస్ట్ ఒక 5 నిమిషాలు మెడిటేషన్. ఈ 5 నిమిషాలు మెడిటేషన్లో చేసిన ప్రక్రియ ఏంది అంటే పత్రిజీ గారు చెప్పిన మెడిటేషన్. శ్వాస మీద ధ్యాసను పెట్టి సూర్యనాడి చంద్రనాడిని మాత్రమే ఆడిస్తూ నా బాడీ టెంపరేచర్ని పెంచుకోవడం జరిగింది. మంచులో కూర్చొని సాధన చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది నాకు. మంచులో కూడా చెమటలు తీసిన రోజులు నేను ఈ శ్వాస మీద ధ్యాసను పెట్టినప్పుడు సూర్యనాడి మాత్రమే, చలిలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, సూర్యనాడి మాత్రమే, రైట్ సైడ్ సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ చంద్రనాడి. ఈ రైట్ సైడ్ సూర్యనాడిని ఎప్పుడైతే మనం ఆడిస్తుంటామో ఖచ్చితంగా ఎంత చలిలో అయినా సరే ఐస్ ముక్కల్లో వెళ్ళి కూడా సాధన చేయొచ్చు. ఈ చలి అనేది మనము ఓవర్కమ్ చేయాలనుకుంటే మాత్రం సూర్యనాడి మాత్రమే ఒక 108 సార్లు ఆడిచ్చామంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా స్వెట్టింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చలిని కూడా తట్టుకునే శక్తి మనకు శ్వాస ద్వారా మాత్రమే వస్తుందన్న గొప్పతనం చెప్పింది అన్న మన పత్రిజీ గారు. ఈ శ్వాస మీద ధ్యాసను పెట్టుకొని మాత్రమే గాంధారి విద్యను కూడా ప్రదర్శించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ శ్వాస మీనే, మన ఆయు అంతా కూడా మన శ్వాస మీనే ఉంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి క్యాథన్ రోహితని చూద్దాం ఈరోజు ఏం చెప్తుంది. రోహిత స్కమ్ ప్లీజ్. తను నడిచే ప్రతి అడుగులో ఎక్కడ ఏముంది అనేది ప్రతి అడుగులో తెలుస్తుంది. కాబట్టి చాలా ఈజీగా మనకు అనిపిస్తుంది అనుకుంటాం, కానీ లేదండి. 2 కళ్ళు, ఒకటి కాదు, రెండు ఉన్నాయి అక్కడ. 2 ఉన్నాయి అక్కడ. అంటే లోపల ఇంకొకటి ఉంది రేరు, పైన ఇంకొకటి బ్లాక్ కలర్లో కప్పేసాం. ఎలాంటిది కనిపించదండి. చాలామందికి డౌట్స్ ఉంటుంది, కింద నుంచి చూస్తుంది, అలా చూస్తుందని చాలామందికి తెలియకపోతే తెలుసుకోండి. గాంధారి విద్య యొక్క గొప్పతనం ఎలాంటిది అని అంటే తను ఒక 4 ముక్కల్లో చెప్తుంది, 4 ముక్కల్లో చూపిస్తుంది. చూడండి, అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఏ కలర్ మనం పట్టుకున్నాం అనేది కూడా చాలా ఈజీగా చెప్పేస్తుంది తను. నేనేం పట్టుకున్నా? ఫ్లవర్ పాట్. ఓకే, ఏం కలర్స్ ఉన్నాయి ఇక్కడ? రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. ఓకే, ఓకే. ఇంకా ఇంకేమేమి ఉన్నాయి? డిఫరెంట్ స్టాచ్యూ. ఓకే, శివుడు. అంటే ప్రతిదీ తన కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఉన్నది ప్రతిదీ కూడా కంటి చూపుల దూరంలో ఎంత ఉందో అంత తన కంట్రోల్లో ఉంది. ఇలాంటి విద్యలన్నీ ఇక్కడ మన ఏదైనా తీసుకోండి, ఏం కనిపించినా తీసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే,
ముంగట కూర్చున్న వాళ్ళ సెకండ్ లైన్లో ఏ డ్రెస్ వేసుకుని ఎవరు అక్కడి నుంచి ముంగట ఫస్ట్ లైన్లో సెకండ్ పర్సన్ డ్రెస్ ఏంది? ఆగండి ఫస్ట్ రోలో సెకండ్ పర్సన్ ఫస్ట్ రోలో ఎల్లో కలర్ ఓకే, కోట్ అట్ సైడ్ నుంచి యా. అండ్ ఇక్కడ నుంచి సెకండ్ పర్సన్ బ్లూ జీన్స్ యా మీరే. అండ్ ఆల్మోస్ట్ లైక్ బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ఓ గుడ్, వాచ్. ఓకే. అక్కడ వెనకాల థర్డ్ రో నుంచి ఒక ఆయన చలికి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అది ఏం కలర్ చూడండి ఆయన? అర్థం కాదు. ఎక్కడ నుంచి? బ్యాక్ సైడ్ నుంచి థర్డ్, ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి థర్డ్ రోలో చలికి చేతులు కట్టుకొని ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన ఏ కలర్ వేసుకుని? బ్లూ కలర్, వైట్ బ్లూ. ఓకే, లేవండి సార్ మీరే. సార్ మీరు వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఇక్కడ సార్, ఇక్కడ అది ఆయన. అంటే ఎక్కడ ఏముంది అనేది కూడా చాలా ఈజీగా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ కలర్స్ క్లాత్ వేసుకున్నారు, ఏ కలర్ బట్టలు వేసుకున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది తన కంట్రోల్లో ఉంది ఇప్పుడు. అంటే తను చూసే థర్డ్ ఐ అనేది అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సూక్ష్మంగా మన శ్వాస ద్వారా చేసే ప్రాక్టీస్ మనం సూక్ష్మంగా ఏముందనేది కూడా చెప్పొచ్చు. పత్రిజీ గారు ఇంత పెద్ద పిరమిడ్ కడతానన్న కళ థర్డ్ ఐ నుంచే. ఆయన సాధన అనేది, ఆయన విజన్ అనేది ఈ థర్డ్ ఐ నుంచే ఒక క్రియేషన్ జరిగిన ఈ సభలో మనం కూర్చున్నాం. తన థర్డ్ ఐ యొక్క క్రియేషన్లో మనం కూర్చొని ఉన్నాం. అలాంటి ఈ విద్యని ఎవరైనా ప్రదర్శించవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్రజలందరికీ 2 కళ్ళు కాదు, అందరికీ 3 కళ్ళు ఉన్నాయి. ఈ విషయం మనకు తెలియదు అంతే. తెలుసుకోగలిగితే అదే సాధన, అదే శ్వాస మీద ధ్యాస. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదండి, ఎవరికైనా నేర్చుకోవచ్చు. పిల్లల్లో ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి ఉండవు కాబట్టి పిల్లల్లో చాలా ఈజీగా రాగలుగుతుంది. పిల్లల్లో 2 డేస్లో నేర్చుకోగలుగుతారు, 2 రోజులు నేర్చుకుంటారు. కాబట్టి ఇలాంటి విద్యని మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. బోట్ ఓకే, బ్లూ కలర్ బోట్. ఓకే. ఇంకా అంటే ఇలాంటి విద్య ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా మనం గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న టెక్నిక్స్. మన ఈ వేళ్ళు ఉంటే చాలు, ఎలాంటి మంత్రం లేదు, తంత్రం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది బ్రహ్మ విద్య కాదు. బ్రహ్మ విద్య అంటే బుక్స్ లేవు, డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి మనకు. మనం మనం ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి విద్యల్ని మనం నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసే ధ్యానంలో కూడా వాళ్ళకు కొన్ని విజువల్స్ అనేవి కనిపిస్తుంటాయి. అలాంటి విజువల్స్ కూడా మన థర్డ్ ఐ నుంచే వచ్చేవి. మన కళలు కూడా సహకారం చేసుకోవాలనుకుంటాం కదా, మన కళలు కూడా థర్డ్ ఐ నుంచే వస్తాయి. అంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా పవర్ఫుల్. అదొక డివైన్ ఆర్గన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలాంటి పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తే ప్రతిదీ సాధ్యమే. ఇలాంటి విద్యలు పిల్లల్లో చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు, అందరూ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ సాధ్యమే. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ మీ పిల్లలు కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి విద్యలు అందరికీ వస్తాయి. దీన్ని సాధన చేసే దాంట్లో మనం ఎలా ఉపయోగించాలి? కొంతమంది పాజిటివ్గా ఉపయోగిస్తారు, కొంతమంది నెగిటివ్గా ఉపయోగించే వాళ్ళు ఉంటారు. అందుకని ఇలాంటి విద్యలు కనుమరుగైపోయాయి, తెలియట్లేదు చాలామందికి. ఇలాంటి ఏంటి విద్య ఏంది, కళ్ళు మూసుకొని అలా నడిచేస్తుందా, కళ్ళు మూసుకొని అలా చేస్తేస్తుందా అని చెప్పగలుగుతాం. కానీ ప్రతిదీ సాధ్యమే. మెడిటేషన్లో ప్రతిదీ సాధ్యమే. భగవంతుని కూడా దర్శించుకోవచ్చు. కాబట్టి పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పినప్పుడు ఏం కనిపిస్తుంది? శ్వాస చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంతమంది మెడిటేషన్స్ మీరు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శాస్త్రకి వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా ఓపెన్ అయ్యి ప్రతి విషయం తెలుసుకోవచ్చు. అవతల వాళ్ళ మైండ్ను కూడా మనము మన ఆధీనంలో తీసుకోవచ్చు. అంటే తనకి ఇష్టమైనది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ గాంధారి విద్యని నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ దగ్గర నాడి పట్టుకొని మాత్రమే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ డిసీజెస్ అన్నీ కూడా చెప్పగలుగుతాను నేను. తానేం చేస్తుంది,
ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం. తను ఏం చేస్తుందంటే ఎంత అగ్రెసివ్గా ఉన్న ఆవులను కానీ ఎద్దులను కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఇవన్నిటినీ తన మైండ్ ద్వారా వీటన్నిటిని కంట్రోల్లో తీసుకుంటుంది. తీసుకొని వాటితో గేమ్స్, వాటితో ఆట, వాటితో స్నేహం చేస్తుంది. కాబట్టి అవతల వాళ్ళని మనలాగా మన పిల్లలు మారట్లేదు, మనం చెప్తే వినట్లేదు అని అంటాం కదా. మన ధ్యాస ద్వారా మనం చేసే మెడిటేషన్ ద్వారా కూడా అవతల వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళని ఒక పద్ధతిలో పెట్టొచ్చు, ఒక ఆచరణలో పెట్టొచ్చు. ఇలాంటి విద్యలన్నీ కూడా మన రోహిత చేస్తుంది. ఇంకా చాలామంది పిల్లలకు ట్రైనింగ్ కూడా ఇస్తుంటాను. నాలాగా 10 మంది తయారవ్వాలి, నాలాగా 100 మంది కావాలి, అందరూ ఇది నేర్చుకొని చదువులో ఉపయోగపడేలాగా చూడాలి. తను 10th క్లాస్. ఇప్పుడు ఈ 10th క్లాస్లో తను చేసే అంటే నేను ఒక మాట చెప్పుకుంటూ చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పుకుంటూ వచ్చాను. నాలెడ్జ్ కావాలి కానీ మార్క్స్ కాదు. 10thలో 1 మార్కు ఫెయిల్ అయిందని చెప్పి సూసైడ్ చేసుకునే పిల్లలు తయారయ్యారండి ఈ రోజుల్లో. 1 మార్కు మన లైఫ్ని డిసైడ్ చేస్తుందంటే అలాంటి మార్క్ నాకు సొద్దు, నాకు నాలెడ్జ్ని గెయిన్ చెయ్యి, అది నాకు చాలు. బాగా గుర్తుపెట్టుకొని, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. పేరెంట్స్కి ఒక విషయం చెప్తున్నాను, మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. అబ్దుల్ కలాంకి మార్క్స్ 100కు 100 వచ్చినాయి, ఆయన సైంటిస్ట్ అవ్వలేదు. నాలెడ్జ్ని గెయిన్ చేశాడు కాబట్టి ఆయన సైంటిస్ట్ అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి మీరు. 10th క్లాస్ పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు నా కూతురు ఎన్ని మార్క్స్ తెచ్చిందనేది కాదు, తనకున్న నాలెడ్జు నన్నే క్వశ్చన్ చేయగలుగుతుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పగలుగుతుంది నాకు ఈ స్టేజ్లోనే. ఇది కాదు, ఈ వైద్యంలో కూడా తను కూడా అంటే నాడి చూసి ముఖం చూసి డిసీజ్ చెప్తుంది. జస్ట్ ముఖం చూసి అలాంటివి టెక్నిక్స్ ఉన్నాయి తన దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా ఒక చిన్నతనంలో చేయకూడదు. కొన్ని కంట్రోల్ పెట్టి ఒక పద్ధతిలో ఆచరించడం వల్ల తను ఒక స్టేజ్లో ఉంది. లేకపోతే తను చేసే విద్యలు విన్యాసాలన్నింటి కూడా చాలా అద్భుతంగా మెరాకిల్స్గా ఉంటాయి. కాబట్టి తను చేసే టెక్నిక్స్ ఏంటి, మన పిల్లలు ఎలా నేర్చుకోవాలి, ఇది మన పిల్లలకు నేర్పియాలంటే ఎలా, చిన్న టెక్నిక్స్ ఒక 2-3 టెక్నిక్స్ చేసి చూపిస్తుంది. ఒకసారి చూడండి. తన గురించి కూడా చెప్తుంది. ఒక 2 మొక్కలు నీ గురించి కూడా చెప్పు రోహిత. అసలు నీవేంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇలా తయారయ్యావు, అసలు ఇది ఏంటి, దీని సీక్రెట్ ఏంటి, ఒకసారి అందరికీ కూడా చెప్పు. వీళ్ళందరూ మన మెడిటేటర్సే, వీళ్ళందరూ కూడా మెడిటేషన్ చేస్తారు. నువ్వు చేసినట్టు వీళ్ళందరికీ కూడా ఈ విద్యలు రావాలి, వాళ్ళ పిల్లలకు రావాలి. వాళ్ళు కూడా చేసే సాధనలో ఇలాంటి విద్యలు చిన్నగా వచ్చినా పర్లేదు. స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేస్తే ఇది అందరికీ సాధ్యమే. కాబట్టి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీ విజన్స్ అనేది చూడండి. తను చెప్తుంది 2 ముక్కలు విందాం ఇప్పుడు మనం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఒక్కరికో లేకపోతే మెయిన్ స్పెషల్ పీపుల్కో లేదా పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్న పుణ్యమో కాదు. యాక్చువల్లీ మెయిన్ థింగ్ వచ్చేసి ఇది అందరికీ వస్తుంది. ఇది యాక్చువల్లీ ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అండ్ టైప్ ఆఫ్ యోగా ఇదనమాట. కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఐబాల్ ఎక్సర్సైజెస్, చాలా ఎక్సర్సైజెస్ బట్టి మనం మన థర్డ్ ఐ ఓపెన్ చేయగలం, మన గాంధారి విద్య అనేది నేర్చుకోవాలి. ఇది చాలా ఈజీ చెప్పొచ్చు యాక్చువల్లీ, ఇదంతా టఫ్ ఏం కాదు. మళ్ళీ మనం ఎక్కడైనా వాడవచ్చు. ఇది మన ముందున్న పర్సన్ కూడా మనము ఎలా ఉన్నారు, ఇది మనకు యూస్ఫుల్ ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా అవుతుంది. ఇది మనం నేర్చుకున్నాం అనుకో, ముందరున్న పర్సన్ ఎలా ఏమనుకుంటున్నారు మన గురించి, వాళ్ళు కరెక్టా కాదా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా, వాళ్ళ బ్రెయిన్ నుంచి ప్రతిదీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నుంచి ప్రతిదీ స్టడీ చేయొచ్చు. ఇది జస్ట్ ముందు ఉన్న థింగ్స్ గురించి, కలర్స్ లేకపోతే ఒక ఐటమ్ గురించి చెప్పడం కాదు. ఇది మన బ్రెయిన్, వాళ్ళ హార్ట్, వాళ్ళ లోపల ఉన్న థింగ్స్ కూడా చెప్పగల ఈ విద్య ఇలాంటిది. దీనిలో చాలా చిన్న బ్రెయిన్ ఎక్సర్సైజెస్, ఇంకా మెడిటేషన్ పవర్స్, మెడిటేషన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉంటే ఇది అందరికీ వచ్చే విద్య అనేది. కొన్ని 2-3 ఎక్సర్సైజెస్ చూపెట్టచ్చు. నువ్వు అసలు ఏ వయసులో నేర్చుకున్నావు, ఎలా నేర్చుకున్నావు, అసలు నీ ఇన్స్పిరేషన్ ఎవరు, ఎందుకు నేర్చుకోవాలనిపించింది ఇలాంటివి? నేను నేర్చుకుంది 9 to 10 years ఆ ఏజ్లో, ఆల్మోస్ట్ లైక్ కరోనా టైం. అప్పుడు ఇంట్లోనే ఉంటా కాబట్టి నేను నేర్చుకుంది మా డాడీ నుంచి. సో మా డాడీ నేర్చుకుంది వాళ్ళ డాడీ నుంచి, సో మా తాత. సో ఇది మా జనరేషన్స్ నుంచి వస్తుంది అనమాట ఈ విద్య మేము ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి మనం మర్చిపోతున్నాము ఈ జనరేషన్లో. మనం చాలా ఇలాంటి విద్యాస్ ఇంకా ఎన్ని ఉన్నాయో
ఇంకా ఎక్కడెక్కడ దాగున్నాయో ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు మనకి. కానీ ఇది కూడా ఒక మనం మర్చిపోకూడదు, మన పాస్ట్ అనేది మనం ఎందుకు మర్చిపోతాం అసలుకి. ఓకే, మరి ఇలాంటి విద్యల్ని మనము మన మెడిటేషన్ అందరికీ కూడా ఎలా అనేది ఒకసారి నీ యాక్టివిటీ తోటి చూపించగలుగుతావా? ఓకే ఓకే ఓకే, ఇది ఒక్కసారి చూడండి తన ఫింగర్స్. ఇది టెక్నిక్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్స్ వాడుతూ ఎవరైనా నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేయండి, మీకే విజన్స్ అనేటివి చాలా క్లియర్గా, కళ్ళు మూసుకున్నా సరే చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒక 2-3 టిప్స్ చెప్తుంది తను. మనం సాధన చేసుకుంటూ కూడా ఇలాంటి టెక్నిక్స్ వాడడం వల్ల కూడా మనం ఈ విద్యని ప్రదర్శించవచ్చు. ఇలాంటి విద్యల్ని కూడా మనం నేర్చుకోవచ్చు, మన పిల్లలు కూడా నేర్పించవచ్చు. చెప్పు రోహిత, ఏమేమి చేయొచ్చు? ఫింగర్స్ చూపించు. బ్రెయిన్ ఎక్సర్సైజ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మన 10 ఫింగర్స్ని టచ్ చేసి ఒక్కొక్కటి రొటేట్ చేసుకుంటూ పోవాలి. ఒక 10 టైమ్స్ ముందుకు, 10 టైమ్స్ వెనక్కి. అంటే ఇవన్నీ కూడా పంచభూతాలు మన అరచేతిలో ఉన్నాయి. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. అన్నీ అటాచ్ చేసి ఫింగర్స్ని మళ్ళీ ముందు 5 టైమ్స్ లేకపోతే వెనకాల 10 టైమ్స్ అలా చేసి మళ్ళీ అటాచ్ చేసి ప్రతి ఒక్క ఫింగర్ చేయాలి. అలా ముందు 10 టైమ్స్ వెనకాలకి 10 టైమ్స్. లైక్ ఇది మనం ఖాళీ టైంలో కూర్చున్న, మనము కార్లో కూర్చొని బస్లో కూర్చొని కూడా చేయవచ్చు ఇలాంటి ఎక్సర్సైజెస్. చాలా సింపుల్గా ఎక్కడికి వెళ్ళినా ఈ సాధన చేసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు అని చెప్తుంది. నిజం చెప్తున్నా అండి, మనం ట్రావెల్ చేసినా ఏం చేసినా ఇలాంటివన్నీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఫింగర్స్లోనే ఉన్నదంతా, ఎక్కడో లేదు. మన బాడీ, మన మైండ్, మన సబ్కాన్షియస్ చాలా పవర్ఫుల్ అండి. ఎక్కడ చేసినా మన బాడీలో ఉపయోగపడేటివి చాలా ఉన్నాయి, తెలియాలంతే. ఇంకా దీనిలో టెక్నిక్స్, ఫింగర్స్ టెక్నిక్స్ కాకుండా ఇంకా ఓకే ఓకే ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ ఒక హ్యాండ్, నెక్స్ట్ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఒక హ్యాండ్, చేంజ్ ఒకటేసారి లైక్ దిస్. మన ఛానల్లో ఈ వీడియోస్ మళ్ళీ వస్తాయి. 1-2 సార్లు చూసి ఈ టెక్నిక్స్ నేర్చుకోండి, చూడండి, ప్రాక్టీస్ చేయండి. రూపాయి ఖర్చు లేని విద్య, గుర్తుపెట్టుకోండి. 0 ఇక్కడ 1. ఓకే ఓకే, ఇది 1, ఇది 0 ఎట్ సేమ్ టైం. ఇది డిఫరెంట్ హ్యాండ్. ఓకే, ఈ 10 టైమ్స్ చేస్తే, 10 సార్లు చేస్తే ఖచ్చితంగా ఈ విద్య ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సాధ్యమే, మీ పిల్లలకు సాధ్యమే. మన ఛానల్లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ అన్ని విషయాల్లో లైవ్ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ అంతా కూడా రికార్డ్ అయ్యి మన దగ్గర ఉండి పెట్టుకోండి. మన పిల్లలకు ప్రాక్టీస్ చేపి చూడండి. మెడిటేషన్ మన పత్రిజీ గారు చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ప్రతిదీ సాధించుకోవచ్చు. మన లైఫ్ ఎలా ఉంది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన జీవన విధానంలో ఏమేమి కావాలి, ఏమేమి లేదనేది, మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది కూడా ఒక విజన్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి పత్రిజీ గారు కూడా ఇలాంటి విజన్ ద్వారానే ఈరోజు ఇంత పెద్ద ధ్యాన మందిరాన్ని స్థాపించారు. గుర్తుపెట్టుకోండి, ఆయన గొప్పతనము మన అందరిలో ఉంది. ఆయన చేసే విధానం కూడా మనం ప్రతి నరువులో ఉంది మనకు. కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ కూడా ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరూ ధన్యులు కావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా, మన పిరమిడ్ ధ్యాన మందిరం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సన్మానం మ్యూజిక్ ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్ దిలీప్ గారు మరియు రోహిత గారు.